క్రెడాయి వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో 10th ప్రాపర్టీ ఎక్స్పో నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో గ్రాండ్ రేంజ్ లో జరగనుంది. బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రాలో కూటమి సర్కార్ వైజాగ్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఐటీ కంపెనీలు విశాఖలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. లైఫ్ స్టైల్ హబ్స్ కొలువుదీరనున్నాయి. దీంతో వైజాగ్ లో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారి ఆసక్తి మరింత పెరిగిపోయింది. దీంతో కస్టమర్లు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రెడాయి వైజాగ్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు విశాఖపట్నంలో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? అతి వేగంగా విస్తరించే నగరాల్లో విశాఖపట్నం ఒకటండి. అంతేకాకుండా మనకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా మెట్రో ప్లానింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. రోడ్, రైల్, ఫ్లైట్, అంతేకాకుండా మనకి సీ ఉండటం వల్ల అన్ని రకాల సదుపాయాలు మనకి విశాఖపట్నం ఉంటాం. అంతేకాకుండా ఎంత ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉండటం నిజంగా మన ఆంధ్ర ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా మెట్రో కల్చర్ తోటి ఉండే ఈ విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే ఆశ ఉంటుందని మేము ఎప్పుడు భావిస్తూ ఉంటామండి. అంతేకాకుండా క్రెడాయి అనేది ఒక ప్రముఖ సంస్థ. ప్రతి బిల్డర్ కూడా నేను మెంబర్ క్రెడాయి అని ఎంతో గర్వంగా ఈ రోజు ఎందుకు పెట్టుకుంటున్నారంటే, క్రెడాయి సంస్థలో ఒక మెంబర్ గా ఉండటం అంటే అది ఎంతో నాణ్యతకి, నమ్మకానికి కట్టుబడి ఉంటారు ఈ క్రెడాయి మెంబర్స్ అనే నమ్మకాన్ని ఈ రోజు విశాఖపట్నం ప్రజల్లో మేము కలిగించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ షో సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. హాయ్ సార్. హలో. క్రెడాయి వైజాగ్ ప్రాపర్టీ షో స్పెషాలిటీ ఏంటో చెప్తారా సార్? అంటే అదర్ ప్రాపర్టీ షోస్ చాలా జరుగుతూ ఉంటాయి, సో దాని గురించి. క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోలో ఒక బిల్డర్సే కాకుండా లేఅవుట్ డెవలపర్స్, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉన్న మల్టిపుల్ ఆపర్చునిటీసే కాకుండా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, ఇలాంటి అన్ని కూడా లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ బేస్ చేసుకుని వచ్చిన యాప్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి కూడా కస్టమర్స్ ఎవరన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వారికి ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, వారికి ఈఎంఐ ఎంతవరకు పడుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా అక్కడే స్టాల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్నా కానీ, పెట్టుబడి పెట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఒక సెక్యూరిటీ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ విశాఖపట్నం నిర్వహించే క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి వస్తే ఒక కొద్ది వ్యవధిలోనే మొత్తం వివరాలు తెలుసుకొని వాళ్ళ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఎలా ఉంది సార్ విశాఖపట్నంలో? మెయిన్ గా విశాఖపట్నం రియల్ ఎస్టేట్ మార్కెట్ గత 3-4 మాసాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. మనం ఈ నగరం చూసుకున్నట్టయితే ఒక పక్కన సముద్ర తీరము, మరో పక్కన కొండలు, ఇవన్నీ ఉండటం వల్ల ల్యాండ్ అవైలబిలిటీ అనేది కొన్ని రీజన్స్ లోనే ఉన్నది. మన సెంట్రల్ సిటీ చూసుకుంటే నార్త్ వేప్ అంతా ఎండాడ గాని, మధురవాడ, కొమ్మాది ఇలాంటి ఏరియాస్ లో చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇటువైపు మనం గాజువాక, సదర్న్ పరిసర ప్రాంతాల్లో చూస్తే అటువైపు ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ ఉండటం వల్ల అక్కడ ఎక్కువ సాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క బడ్జెట్ తగ్గట్టుగా, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా అటువైపు ప్రాజెక్ట్స్ ఎక్కువ డెవలప్మెంట్లోకి రావటం జరుగుతుంది. ఇంకా మనం ఈ పెందుర్తి, కసింకోట కానీ అటువైపు అంతా కానీ అండ్ విజయనగరం అటువైపు చూస్తే ఎక్కువ లేఅవుట్ డెవలప్మెంట్స్ అవన్నీ ఈ ఏరియాస్లో జరుగుతూ ఉన్నాయి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక లైఫ్ స్టైల్ లివింగ్ కూడా ఇక్కడ బాగా ఉంటుందన్న ఉద్దేశంతో విశాఖపట్నం నగరంలో చాలా ఈ రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ 30,000 SFTలో 100కు పైగా సార్సులో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం. అలాగే అపోలో హాస్పిటల్ కి ఒక స్టాల్ ఇస్తున్నాము CSR యాక్టివ్ కింద. మిగతా స్టాల్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్స్, లేఅవుట్స్, ఫ్లాట్స్, ప్లాట్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా డిఫరెంట్ రేంజెస్ లో కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అవి ఉంటాయి.